Dear viewers, good evening to all of you. Today I would like to touch vocabulary improvement with different parts of speech of a word, part 10. Today I would like to take prudent, very common, very important in our daily life. Prudent అంటే వివేకవంతమైన విశేషణతో కూడిన జాగ్రత్తగా ఆలోచించే. సినానిమ్స్ వైజ్ జుడిషియల్ అన్నాను, జుడిషియస్, సెన్సిబుల్, కాన్షియస్, కేర్ఫుల్, డిస్క్రీట్, సర్కమ్స్పెక్ట్, సెగేషియస్, రేషనల్, థాట్ఫుల్, ఇలా అనమాట ఆ సెన్స్ రావట్లేదు. ఇక్కడ సింపుల్గా చూడండి, ప్రూడెంట్ ఈజ్ వైజ్ ప్లస్ కేర్ఫుల్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ ఫార్ సైటెడ్, దూరదృష్టి గల, ఇన్ని లక్షణాలు అందులో ఉంటాయి అన్నమాట ప్రూడెంట్లో. గొప్ప పదం. పైది యాడ్జెక్టివ్ అన్నమాట ప్రూడెంట్. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఎ ప్రూడెంట్ బిజినెస్ మ్యాన్. ప్రూడెంట్ బిజినెస్ మ్యాన్ యాడ్జెక్టివ్ వాడు. తర్వాత నౌన్ వచ్చేసి ప్రూడెన్స్ లేక ప్రూడెన్సీ. ప్రూడెన్స్ అనేది కామన్గా మనం చూస్తాం, ఇది కూడా ఉంది అంతే, తెలుసుకుంటే చాలు. రేర్గా వాడతారు ఆ ఫామ్. ఎగ్జాంపుల్, హర్ ప్రూడెన్స్ మేడ్ హర్ టైడ్ ఓవర్, సాల్వ్ హర్ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్. నౌన్గా వాడాడు అంటే వెర్బ్కి సబ్జెక్ట్. మూడోది prudently, adverb. He opted for artificial intelligence and machine learning prudently. ఇప్పుడు ఎక్కువగా అదే కదా బజ్ వర్డ్, ఎక్కువగా అది వినపడుతుంది. యాడ్వర్బ్ వెర్బ్ను గురించి వర్ణిస్తుంది. యాంటోనిమ్స్ ఇంప్రూడెంట్, వ్యతిరేక పదాలు రెక్లెస్, ర్యాష్, కేర్లెస్, ఫూలిష్, ఇర్రెస్పాన్సిబుల్, వేస్టీ, థాట్లెస్. చూసారా యాంటోనిమ్స్ ఇలా ఉన్నాయి. ఇది సిమిలర్ అన్నమాట, ఎగ్జాక్ట్ అని కాదు, సెన్స్లో వాడతారు అయ్యేది. అది సమానమైన అర్థాలు అయితే ఇది వ్యతిరేక పదాలు. కామన్ కాలకేషన్స్ అంటే దేంతో కలిసి వస్తుంది ఎక్కువగా. ప్రూడెంట్ విషన్, ప్రూడెంట్ ఇన్వెస్ట్మెంట్, ప్రూడెంట్ అప్రోచ్, ప్రూడెంట్ మేనేజ్మెంట్, ప్రూడెంట్ ప్లానింగ్, ప్రూడెంట్ చాయిస్, ప్రూడెంట్ అడ్వైస్, ఫైనాన్షియల్లీ ప్రూడెంట్, ఇది యాడ్వర్బ్, ఇది యాడ్వర్బ్. ప్రూడెంట్ యూజ్ ఆఫ్ ఫండ్స్, దీని గురించి ఆల్రెడీ చెప్పాను. ప్రూడెంట్ అంటే ఎన్ని లక్షణాలు. స్మాల్ న్యూయాన్స్ ఆఫ్ ప్రూడెంట్. ప్రూడెంట్ని కొంచెం తేడాగా కూడా వాడుకుంటున్నారు. ఇట్ మే సజెస్ట్ ఫైనాన్షియల్ విజయం కావచ్చు, లేక ప్రాక్టికల్ కామన్ సెన్స్ కూడా కావచ్చు అన్నమాట ప్రూడెంట్ అంటే. ఎగ్జాంపుల్ చూడండి, ఏ ప్రూడెంట్ పర్సన్ షుడ్ అవాయిడ్ ఎక్సెసివ్ బారోయింగ్, ఎక్కువ అప్పులు చేయకూడదు. ప్రాక్టికల్ కామన్ సెన్స్కి ఉదాహరణ, ఏ ప్రూడెంట్ మ్యాన్ షుడ్ థింక్ బిఫోర్ టేకింగ్ ఏ డెసిషన్. ఇది మనసులో ఉంచుకోవాలన్నమాట. చాలా కామన్. ఎలా వాడాలనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించుకుంటుంది ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్.